హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. మనమైతే తాళాయిపాలెం శైవక్షేత్రం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే చూసేసాం. ఇప్పుడైతే పార్ట్ 4 చూద్దాం. చాలా అద్భుతమైన శైవక్షేత్రం అండి. చూడండి, భారీ భారీ విగ్రహాలు, కోటి శివలింగాలు ఒకేసారి ప్రతిష్ఠించారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా క్లియర్గా చూపించాలని ఒకే ఒక ఇంటెన్షన్తోనే 4 పార్ట్స్ రిలీజ్ చేశాను. మిగతా 3 పార్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3కి మంచి స్పందన అయితే వచ్చిందండి. పార్ట్ 4 కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కోటి లింగాలని చాలా అద్భుతంగా అయితే ప్రతిష్ఠిస్తున్నారు. మనం కూడా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అంటే 2500 పే చేస్తే అండి మన పేరు మీద కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ దంపతులు చూడండి, మేము వెళ్ళిన రోజు శివలింగాన్ని అయితే స్వయంగా వాళ్ళ చేతుల మీదుగా ప్రతిష్ఠిస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో శైవక్షేత్రం, తాళాయిపాలెం శైవక్షేత్రం అని సెర్చ్ చేస్తే వస్తుంది. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, దానికి కాంటాక్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళ పేరు మీద ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు. చూడండి, అమ్మవారు భారీ విగ్రహం. చాలా చాలా అద్భుతమైన టెంపుల్ అని అయితే చెప్పొచ్చండి. చూసేయండి, చాలా క్లియర్గా అయితే నేను చూపించడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వైజ్ చూపించాను. ఇంకా మరెన్నో శివలింగాలను ప్రతిష్ఠించడానికి అయితే ఇక్కడ నిర్మాణం జరిగింది. చూసేయండి, టెంపుల్లో ఉన్నంతసేపు మనకి ఆశ్చర్యానికి అయితే గురవుతాం. ఇన్ని విగ్రహాలు ఎలా ప్రతిష్ఠించారు, ఎంత టైం తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిష్ఠిస్తున్నారు అన్న ఒక ఆశ్చర్యానికి గురవుతాం. నిజంగా చూసుకుంటే మన విలేజ్లోనే ఒక టెంపుల్ నిర్మాణానికే మనకి 1 year, 1.5 year పడుతుంది. అలాంటిది కోటి లింగాలని ఒకే చోట ప్రతిష్ఠించడం అంటే చాలా చాలా అద్భుతమైన విషయం. బంగారు శివలింగం, అలానే రసలింగాలు, పంచలింగాలు, భూలోకం, కైలాసం, మహాకైలాసం, చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది టెంపుల్. ఈ టెంపుల్ మనకి విజయవాడ నుంచి నియర్లీ 9 to 10 kilometers ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన టెంపుల్ అని అయితే చెప్పగలను. చూడండి, ప్రతి ఒక్క ఇక్కడ నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్క రూమ్లో ఒక విగ్రహాన్ని, స్వామివారి ఒక రూపాన్ని అయితే ప్రతిష్ఠించారు. చాలా క్లియర్గా ప్రతి ఒక్క రూపాన్ని చాలా క్లియర్గా అయితే చూపించాను. చాలా అద్భుతమైన కోటిలింగాల శైవక్షేత్రం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వామివారికి ఎన్ని రూపాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలానే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. కంపల్సరిగా మరెన్నో అద్భుతమైన వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఆఫ్టర్నూన్ 1 నుంచి 3 వరకు మహాన్న ప్రసాదం ఉంటుంది. కంపల్సరీగా మిస్ అవ్వకుండా మాత్రం అన్నప్రసాదాన్ని స్వీకరించండి. ఎందుకంటే ఆ అన్నప్రసాదంలో స్వామివారి నైవేద్యాన్ని కలుపుతూ ఉంటారు. కంపల్సరీగా మాత్రం అన్నప్రసాదాన్ని స్వీకరించండి. స్వామివారి రూపాలు ఎక్కడా చూడనన్ని రూపాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చాలా క్లియర్గా చూపించాలని ఒకే ఒక ఇంటెన్షన్తో చాలా బాగా ట్రై చేసి మాత్రం కంపల్సరీగా మీకు చాలా మంచి విగ్రహాలను అయితే చూపించాను. స్వామివారి ప్రతి ఒక్క రూపాన్ని ఈ వీడియోలో పొందుపరిచాను. చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా శైవక్షేత్రం అయితే ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. చాలా నిర్మాణం అయితే జరుగుతుందండి. మనకి జూన్లో వచ్చేసి అతి భారీ సంఖ్యలో శివలింగాల ప్రతిష్ఠ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం పాల్గొనవచ్చు. ఈ శైవక్షేత్రాన్ని ఇంత క్లియర్గా అయితే ఎవరు చూపించి ఉండరు. నేను చాలా క్లియర్గా చూపించాలి. కోటిలింగాల శైవక్షేత్రం అంటే ఎలా ఉండాలో అనే ఒకే ఒక ఇంటెన్షన్తో స్వామివారి ప్రతి ఒక్క రూపాన్ని ఈ వీడియోలో పొందుపరిచాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. అలానే కంపల్సరీగా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. కోటిలింగాల దర్శనం మహా అద్భుతం, మహా శుభకరం. ఎవరైనా విజయవాడ వస్తే మాత్రం కంపల్సరీగా ఈ కోటిలింగాల శైవక్షేత్రాన్ని మాత్రం దర్శించుకోండి. చాలామంది ఇంద్రకీలాద్రి టెంపుల్ చూస్తారు కానీ ఈ శైవక్షేత్రాన్ని మాత్రం చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఇంద్రకీలాద్రి టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా 15 minutes జర్నీ అండి. 9 to 10 kilometers ఉంటుంది. కంపల్సరీగా విజయవాడ వచ్చిన వాళ్ళు మాత్రం చూడవలసిన శైవక్షేత్రం. ఇక్కడ చూసేయండి, కోటి రుద్రాక్షల్ని ఒకే చోట పొందుపరిచి ఈ చిత్రాన్ని మాత్రం కంపల్సరీగా వీక్షించాలి. కోటి రుద్రాక్షలను ఒకే చోట ప్రతిష్ఠించారు. కంపల్సరీగా అందరూ చూడవలసిన శైవక్షేత్రం అండి. కోటి లింగాలను ఒకే చోట ప్రతిష్ఠించడం చాలా అద్భుతం.
బంగారు విగ్రహం, పంచలింగాలు, అలానే రసలింగం, బాణలింగం, చంద్రలింగం, ఇంద్రలింగం, ప్రతి ఒక్క లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. వీడియో పూర్తిగా చివరి వరకు చూసిన వాళ్ళు కంపల్సరిగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మరెన్నో అద్భుతమైన వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please do like, share and subscribe my channel. అన్నప్రసాదం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కంపల్సరిగా అన్నప్రసాదాన్ని స్వీకరించండి. ఇక్కడ స్వామివారి నైవేద్యాన్ని అయితే అన్నప్రసాదంలో మిక్స్ చేస్తారు.